పాపభూయిష్టమైనటువంటి శరీరము గుడ్లు తినకూడదంటారు. అందుకనే తెలుసుకున్న వాళ్ళు ఆ పాపానికి ఆ రోజు నుంచి వెళ్ళరు, తీసుకోరు. కృతకమైనటువంటి గుడ్డును కూడా తీసుకోరు. మహానుభావులు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళ నుంచినే ప్రపంచం ఉండేది ఈరోజు. గుడ్డుకు సంబంధించినటువంటి ఆహారాన్ని వర్జిత చేయాల, మనం తినకూడదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలో పుడతాం, మహా అవస్థలతో పుడతాం. మన ప్రయాణం చాలా దూరంగా ఉండేటువంటిది. ఒక రోజుతో ముగించేది కాదు, ఒక జన్మతో కాదు ముగించేది. ఎన్నో జన్మలు మనకు ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని యోనుల్లో మీరు పుట్టారు తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులు మీకు ప్రపంచంలో, ఎన్ని మాటలు పుట్టారు ఇక్కడ, ఎన్ని అనిమల్స్గా ప్రాణులుగా పుట్టారు మీరు. మనుషుల్లోనే ఎన్ని లక్షల పర్యాలు పుట్టారు మీరు. పుట్టి 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 నా దగ్గరికి వచ్చేసారు మీరు. ఇప్పుడు మీకు ఒక పాస్పోర్ట్ దొరుకుతా ఉంది. మీకు ఒక పాస్పోర్ట్ దొరికింది మీకు చాలా వరకు. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. సంకల్పం చేసుకోండి. కోడిగుడ్డు తిననని సంకల్పం చేసుకోండి. కోడిని ముట్టను అనుకోండి. ఆ కోళ్లను చూస్తూ ఉంటే అంగళ్ళలో పెట్టుకొని బయట అమ్ముతూ ఉంటే ఎంత దుఃఖం అవుతుందంటే, బా ఆ ప్రాణిని చంపుతుంటే కొనకొనకొనకొన అంటుంటే ప్రాణరక్షణ చేసుకుంటుంది. అయ్యో అనిపిస్తుంది. దాన్ని తింటారే దుర్మార్గులు, దాన్ని తింటారే పాపిష్టి జనము. మళ్ళీ మళ్ళీ అందుకనే వాళ్ళు కష్టాలతో పుట్టడం, వాళ్ళు రోగాలతో పుట్టడం, కష్టాలు పడటం కారణం అదేనే. అది తీసుకొస్తుంది. ఆ మేకను చంపేటప్పుడు మ్యా 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 అంటుంది. అయ్యో అనిపిస్తుంది. మన పిల్లల్ని చంపి తింటామా మనం? మేక కూడా అట్లే కదా. ప్రేమగా సాకిన మేక, ప్రేమగా సాకిన కోడిని చంపేటప్పుడు మీ మనసు ఎట్లా వస్తుంది? మీకు దయ లేదా? మీకు దయ లేదా? మీరు పాపభీతి అనేది లేదా మీకు? మనం మాంసం తింటున్నాం కాబట్టి వాళ్ళు చంపుతున్నారు కదా, లేకపోతే ఎందుకు చంపుతారు? వాళ్ళు చంపరు. ఆ చిలుకల్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిలుకకు పూజ చేయటం ఏమిటి, ఇంకొక చిలుకను చంపి తినటం ఏమిటి? కోడి కూడా ఒక చిలుకనే కదా, పారాడే చిలుక అది. అది కూడా ప్రాణే కదా. నిజమైన భక్తుడు, నిజమైన మనిషిగా ఉండేవాడు కోడిగుడ్డు, కోడి మాంసం తినకూడదు. మేక మాంసము, గొర్రె మాంసము ముట్టకూడదు. నిషిద్ధం. ఎందుకు బతకం? ఏనుగు బతకలేదా? గడ్డి తిని బతకలేదా ఏనుగు? ఎంత బలం దానికి. పులి అంటే పులికి తనకు ధర్మం అది, కాబట్టి పులి ధర్మం అది. ఆడి సృష్టించాడు అట్లా. అది ఒక్కటి వేట అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ముట్టదు, పక్కలో పోతుంటే కూడా ముట్టదు. మనం అట్లాగాది నరికి పిజ్జిలో పెట్టుకుంటాం. సిగ్గులే మీకు? వాసన కదా. మా ఇంటికి రాండి స్వామీజీ అని పిలుస్తాం. సిగ్గులే మీకు? ఇంట్లో మాంసాన్ని తింటారు మీరు. ఎట్లా వస్తారు స్వామీజీ మీ ఇంటికి? ఆ రోజు నుంచి అయినా మీరు మాంసం వదలాలి కదా. ఆ రోజు నుంచి అయినా కోడిగుడ్డను వదలాలి కదా. కోడి మాంసం తిండి మీకు సిగ్గులే మీకు అనిపిస్తుంది. బాగలేదు. సాత్విక ఆహారంలో ఎంత శక్తి ఉంది. అవి చావటానికే పుట్టాయి. అవి కూరగాయలు చావటానికే ఉన్నాయి, కాసేపు చచ్చిపోతాయి అవి. కానీ మేకలు, గొర్రెలు, కోళ్ళు బతకటానికి పుట్టాయి, తన సంతతిని పెంచుకోవటానికి పుట్టాయి. ఆ సంతతిని నరికేస్తున్నాం. మీ పిల్లల్లాగా కదా. మీ పిల్లల్ని నరికితే మీరు ఊరికే ఉంటారా? మానేస్తున్నావా? వస్తాను, లేకపోతే లేదు. ఇంట్లోకి పిలిచటానికి కూడా యోగ్యత ఉండాలి మనకు. ఇంటికి పిలుచుకోవటానికి అధికారం లేకపోతే పిలిచకూడదు. సిగ్గులే నీకు? పిలిచకూడదు. మనసులో కూడా అనుకోకూడదు. ముట్టుకుంటానంటారు. మాంసం తినని చెయ్యి ముట్టుకోవచ్చా మీరు? కోడిగుడ్డ ముట్టుకోవచ్చా మీరు? కళ్ళు దాగిన చేతితో ముట్టచ్చా సద్గురు పాదాలు? మనం సాత్వికంగా ఉండాలా. సాత్వికమైన మనస్సుతో సాత్వికంగా మనం జీవించేటప్పుడు మాత్రమే
ఏమైనా చేసుకో, ఆయన తొడ మీద వెళ్ళి కూర్చోవచ్చు, అది వైకుంఠం. అది ముట్టించరు, మమ్మల్ని ముట్టించరు, దూరం 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 అంటారు. దానికి ఒక వ్రతం ఉంది. పాదాలంటే ఏమనుకున్నారు? శక్తిపాతము, స్పర్శపాతము, దృశ్యపాతము, వాక్పాతం. ఇంతవరకు వాక్పాతం చేశారు. మీకు ఎంత పాపం చేసుకున్నా కూడా మీకు స్వామీజీ విట్టలా విట్టలా అనిపించారు మీ నోట్లలో. ఇంకా మీదటైనా కూడా మంచిగా స్వామీజీ దగ్గర వచ్చిన వాళ్ళంతా కూడా మాంసము ముట్టము, కళ్ళు తాగము,